రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోళ్లు చాలా తగ్గాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. టార్గెట్తో పరిశీలిస్తే 27% ఆదాయం పడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణమే అసలు కారణమా, లేక ఇంకా చాలా కారణాలున్నాయా? అసలు ఇంతకు రియల్ మార్కెట్ డౌన్కు కారణాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం 2024-25లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2024-25లో 18,229 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్తో పరిశీలిస్తే 27% ఆదాయం పడిపోయింది. ఇక పోయిన ఏడాది అంటే 2023-24 వచ్చిన ఆదాయంతో చూస్తే 2% తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లోనూ కొనుగోలు ఆశించిన స్థాయిలో లేవు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏప్రిల్లో 1,126 కోట్ల ఆదాయం రాగా ఈ నెలలో 1,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లపై జనం ఆసక్తి చూపడం లేదంటున్నారు నిపుణులు. మార్కెట్లో స్థిరత్వం లేకపోవడం, భవిష్యత్తు లాభాలపై నమ్మకం తగ్గడం వంటివి కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే మెల్లమెల్లగా భూముల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు 2023-24తో పోలిస్తే 2024-25లో భారీగా తగ్గాయి. గతంలో ఈ రెండు కేటగిరీల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఈసారి భూముల కొనుగోలు తగ్గడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పడిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయం కూడా పోయిన ఏడాదితో పోలిస్తే తగ్గిపోయింది. కేటగిరీల వారీగా చూస్తే ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రాబడి పడిపోయింది. ఓపెన్ ఫ్లాట్ల కింద 98,000 డాక్యుమెంట్లు తగ్గాయి. దీంతో ఆదాయం కూడా పోయిన ఏడాది కంటే 430 కోట్లు తగ్గి 3,113 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక వ్యవసాయ భూముల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అగ్రి ల్యాండ్ సేల్ డాక్యుమెంట్లు 31,400గా తగ్గాయి. దీంతో ఆదాయం కూడా 2023-24తో పోలిస్తే 112 కోట్లు పడిపోయి 1,517 కోట్లు మాత్రమే వచ్చింది. ఇండ్ల అమ్మకాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాకపోయినప్పటికీ 2023-24తో పోలిస్తే కొంత పెరిగింది. ఇండ్ల రిజిస్ట్రేషన్లు 36,191గా పెరిగాయి. దీంతో ఆదాయం 64,23 లక్షలు పెరిగి 3,441 కోట్లకు చేరుకుంది. ఫ్లాట్ల విషయానికి వస్తే 731 డాక్యుమెంట్లు తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం 234 కోట్లు పెరిగి 4,589 కోట్లు వచ్చింది. హెచ్ఎండిఏ పరిధిలో డాక్యుమెంట్ల సంఖ్య తగ్గింది. 2023-24లో 4,40,931 కాగా 2024-25లో 4,35,000కు పడిపోయాయి. నాన్ హెచ్ఎండిఏలో 25,000 మేర డాక్యుమెంట్లు తగ్గాయి. రాష్ట్రంలో దాదాపు 20 నెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్లోనే నడుస్తోంది. 2023 ఎన్నికల టైం నుంచి రియల్ బూమ్ చాలా తగ్గింది. ఎలక్షన్లకు 4-5 నెలల ముందు నుంచి ఎప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే ఆ తర్వాత పరిస్థితి కుదుట పడుతుంది. కానీ ఈసారి రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. మార్కెట్ డౌన్ ఉన్నప్పటికీ భూములు, ఓపెన్ ఫ్లాట్ల ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఆర్థిక అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, అది రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపిందంటున్నారు ఎక్స్పర్ట్స్. రిజిస్ట్రేషన్ల శాఖకు 2023-24లో 14,558 కోట్ల ఆదాయం రాగా 2024-25లో 14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 251 కోట్లు తగ్గింది. ఆ శాఖ పెట్టుకున్న లక్ష్యంతో చూస్తే మాత్రం దాదాపు 4,000 కోట్లు పడిపోయింది. ఇక పోయిన ఏడాది ఒక్క జూలైలో మినహా ఏ నెలలోనూ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జూలైలో 1,454 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా 1,639 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక మొత్తానికి గతంతో పోలిస్తే రియల్ మార్కెట్ డౌన్ అయింది. ఆదాయం కూడా భారీగా తగ్గింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.